శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథముల నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 6వ వచనము. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, ఇజ్రాయేలీయుల ప్రాణం సొమ్మసిల్లటానికి, వారు ఏడవటానికి మొదటి కారణం వారి మధ్య ఉన్నటువంటి మిశ్రత జనం అని మనం తెలుసుకున్నాం. ఈ సంకర జాతి వ్యక్తులు ప్రతి సంఘంలో కూడా ఉంటారు. వీరు తమ పొరుగు విశ్వాసులతో ఆ విశ్వాసాన్ని ఐగుప్త వాంఛనలను రెచ్చగొడుతూ ఉంటారు. సంఘ కాపురులు వీరిని గూర్చి తగు జాగ్రత్తతో ఉండాలి సుమా. అయితే ఇజ్రాయేలీయులు సొమ్మసిల్లటానికి మరో బలమైనటువంటి కారణం కూడా ఉంది. అదేంటంటే వారి కన్నుల ఎదుట మన్నా కాక మరేమీ కనపడకపోవటం. అవును, ఇక్కడ రెండు ప్రధానమైనటువంటి అంశాలు మీ ముందు ఉంచుతాను. మొదటిది, అరణ్య యాత్రలో సాగిపోతున్నటువంటి దేవుని ప్రజలు ఆకలి తీర్చడానికి మన్నా కాక దేవుడు మరేది కూడా వాళ్ళకి అనుగ్రహించలేదు. ఈ మన్నా దేవుని యొక్క వాక్యానికి సూచనగా అది మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు యొక్క రక్తం చేత విమోచింపబడి పరమకానాను చేరటానికి అరణ్య యాత్రలో సాగి వెళ్తున్నటువంటి విశ్వాస యొక్క ఆకలిని, ప్రతి విధమైనటువంటి అవసరతను తీర్చడానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఏకైక ఆహారం దేవుని వాక్యం. తన అవసరత ఏదైనా సరే, ఎటువంటిదైనా సరే, విశ్వాసి దేవుని యొక్క వాక్యాన్ని ఆశ్రయించాలి. దేవుడు విశ్వాసులో జరిగించాల్సినటువంటిది ప్రతి కార్యాన్ని కూడా తన వాక్యం ద్వారానే జరిగిస్తాడు. అరణ్య మార్గంలో విశ్వాసి ఎంత వెతికినా కూడా మన్నా తప్ప మరేమీ కూడా దొరకలేదట. అవును, సరిగ్గా ఇందువలన ఇక్కడ ఈరోజు కూడా చాలామంది విశ్వాసులు అలసిపోతూ ఉన్నారు, విసిగిపోతున్నారు. ఇదేమి యాత్ర అని సనుక్కుంటున్నారు కూడా. వారి యాత్రలో విసిగిపోవటానికి కారణం ఏంటో తెలుసా? నిజానికి వారు మన్నాతో విసిగిపోయారు. పరలోకం నుండి కురుస్తున్నటువంటి మన్నా రుచి వారికి వెటకారంగా మారిపోయింది. వారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించటం లేదు. అందుకే వారికి యాత్ర బరోక్యతోంది. మిగిలిన అంశాన్ని రేపటి మధ్యలో పంచుకుంటాను. మహాపరిశుద్ధుడ, జీవం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మన్నా పరలోకం నుండి కురిసినది నాయన. మీ దేవదూతుల యొక్క ఆహారాన్ని ఆ ప్రజలకు అందించినా దాన్ని సరిగా తిని గ్రహించలేకపోయారు. ఈ రోజుల్లో కూడా మీ వాక్యాన్ని ఎన్ని విధాలుగా బోధించిన బిడ్డలు వాటిని అనుసరించలేక వాటి ద్వారా జీవించలేకపోతున్న బిడ్డలందరి కోసమే ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ శుక్రవార దినంలో బిడ్డలు ప్రభు ఉపవాసం ఉండి వారి జీవితానికి కావలసిన సరైన ఆహారం వాక్యమని తెలుసుకోవడానికి సహాయం చేయండి, గొప్ప కార్యం చేయండి. అట్టి కృప మీరు దయచేస్తున్నందుకు స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో దీనముగా అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.